మైత్రీవనం అనే ఒక రాజ్యంలో వల్లభుడు అని ఒక రాజు ఉండేవాడు. ఇతను రాజ్యం మొత్తాన్ని తన సామర్థ్యాలతో చాలా చక్కగా చూసేవాడు. అక్కడున్న ప్రజలందరూ ఇతని పాలన చూసి చాలా సంతోషపడ్డారు. ఇతని పాలనలో ఆ రాజ్యం మొత్తం సిరి సంపదలతో తులనాడుతూ ఉండేది. ఇతని దగ్గర సిరి అనే ఒక మంత్రి ఉండేవాడు. ఇతని తెలివి చాలా అమోఘం, సామర్థ్యంలో కూడా చాలా గొప్పవాడు. ఇతని సలహాలతోటే ఆ రాజు పరిపాలన అనేది చాలా గొప్పగా చేయసాగాడు. వీరిద్దరి పరిపాలన చూసి ఆ రాజ్యం ప్రజలు చాలా సంతోషించసాగారు. వీరిద్దరి పరిపాలనలో ఆ రాజ్య ప్రజలు చాలా సంతోషంతో ఉండేవారు. అనుకోకుండా వీరి రాజ్యంలోకి ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ వచ్చి వీరి ప్రజల సంపదను కొల్లగొడుతూ ఉంటాడు. ఇలా సంపదను తీసుకెళ్తూ ఉంటే ఆ విషయం మన రాజుకు తెలుస్తుంది. ఆ రాజు చాలా కోపంతో మంత్రిని పిలుస్తాడు. మంత్రి అయిన సిరి వచ్చి, రాజా, చాలా రోజుల నుంచి దొంగతనం జరుగుతుంది, నేను విన్నాను, ఎలాగైనా ఆ దొంగను నేను పట్టుకుంటానని రాజుకు చెప్తాడు. చెప్పి తెల్లవారుజామున ఒక వ్యక్తిని బంధించి తీసుకొచ్చి ఆ రాజ్యంలో చూపెడతాడు. అక్కడ ఉన్న సభాపతులందరూ అతన్ని తల నరకాలని ఒకరు, ఉరి తీయాలని ఒకరు ఆ రాజుకు వివరిస్తూ ఉంటారు. అది విన్న రాజు ఆ దొంగను చూసి దొంగకు వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు ఇచ్చి సాగనంపుతాడు. ఆ దొంగ వజ్ర వైడూర్యాలు సంపద తీసుకొని చాలా సంతోషంగా ఒక అడవి నుంచి వెళ్ళసాగుతాడు. ఇదంతా గమనించిన నిజమైన దొంగ అక్కడ నక్కి ఉండి అత్త దగ్గరికి వచ్చి, ఈ సంపద నాది, ఈ దొంగతనం నేనే చేశాను, ఈ బహుమతి నాకే ఇవ్వాలి అని అంటాడు. అక్కడ నక్కి ఉన్న మంత్రి ఇది గమనించి తన బట్టలతో ఆ దొంగను పట్టుకుంటాడు చాకచక్యంగా.